కొండగట్టు భూముల అంశాన్ని వెలికితీయడంలో 99 టీవీ పాత్ర అభినందనీయమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన 99 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలను వెలికితీయడంలో 99 టీవీ ముందుంటుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాదరణ పొందుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 99 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే సందర్భంలో మహాశివరాత్రి పర్వదినం వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు మీ కుటుంబాలకు, మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన 99 టీవీ తెలుగు 2 రాష్ట్రాలతో పాటుగా యావత్ దేశంలోనే, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సమస్యల పరిష్కారంతో పాటు, ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో కొండగట్టు అంజన్న ఆ దివ్యక్షేత్రంలో భూముల విషయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగిన నేపథ్యంలో అది అంజన్న భక్తులకు చాలా గొప్పగా ఆ భూములు తిరిగి దక్కే విధంగా పోరాడినటువంటి 99 టీవీ ఛానల్కి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. అంటే ఒక్క కొండగట్ట అంశమే కాదు, మా నియోజకవర్గంలో అనేక సమస్యలను వెలికితీసి, అట్టే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలను ప్రజలకు, ప్రభుత్వానికి మరి వారధిగా, అంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఈ రాష్ట్రంలో ముందున్నటువంటి ఛానల్ ఏదైనా ఉంది అంటే అది 99 టీవీ మాత్రమే. నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి యాజమాన్యానికి, సిబ్బందికి, అందరికీ కూడా మరొకసారి ప్రేక్షకులకు కూడా మహాశివరాత్రి సందర్భంగా, ఆ పర్వదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.